నమస్కారం మిత్రులారా. తీన్మార్ మల్లిగానైతే ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ కోసం బాంచనగిరి చేసిండు, ఊడిగం చేసిండు, అన్ని చేసిండు. బీఆర్ఎస్ పార్టీని పడగొట్టి కాంగ్రెస్ పార్టీని లేపిండంటే ఇక ఆయన మహానుభావుడు, ఉద్యమకారుడని నా పరంగా అయితే చెప్తున్నా. అయితే ఈసారికి ఎమ్మెల్సీ పదవి కోసం నానా రకాలుగా ప్రచారానికి కూడా వాడుకున్నారు. ప్రచారానికి వాడుకున్నారు, క్యూ న్యూస్‌లో వాడుకున్నారు, అన్ని తీరులో వాడుకున్నారు. వాడుకున్నప్పటికీ ఈరోజు మల్లిగాని పరిస్థితి ఏందయ్యిందంటే ఇక మల్లిగాన్ని నాలాంటోడో లేకుంటే మీలాంటోడో పోయి కలిసినా కూడా సీఎం రేవంత్ రెడ్డి దగ్గర చేర్చుకొని మాట్లాడేటోడు. అదేవిధంగా వారితోటి భుజాల మీద చేసుకుని ఫోటో కూడా దిగే టైం కూడా తీసుకుంటారు. కానీ ఈరోజు అదే మల్లిగానితో ఏం చేసిండంటే ఆడ వచ్చి రాగానే ఇట్లా వేసిండో లేదో ఫోటో దిగే పొజిషన్లో చలో నుంచి వెళ్ళిపోవాలి ఇట్లా తోసేయడము, ప్లస్ రేవంత్ రెడ్డి గారు వెనుక నుంచి ఇలా తోసేయడము. ఇక మల్లిగానికి ఇది అవ్వాల్సిందే, బరాబర్ అవ్వాల్సిందే. ఆయన ఎందుకు అవ్వాల్సిందంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ జరిగిన అవినీతిని చూపెట్టిండు, నేను ఒప్పుకుంటా దాన్ని. ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతిని చూపెడతలేడు మల్లిగాడు. మరి మల్లిగానికి ఇది బరాబర్ జరగాలి. బరాబర్ అంటే మామూలు జరగద్దు, అది ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అతన్ని ఏ విధంగా చూడండి, ఏ విధంగా చూడండి. మల్లిసారి వచ్చిండు, దండ వేసిండు, ఒక ఫోటో అట్లా దిగుదామని చేసిండు, కథం ఒక్క సెకండ్ కూడా కాలే వేసి పడేసిండు, గన్ను వేసి పడేసిండు, సీఎం సార్ తోసి పడేసిండు. ఇక మల్లిగాని పరిస్థితి పోయి ఆడ సెక్యూరిటీ కూడా లాస్ట్కు దోషి పడేసిండు మల్లిగాన్ని. ఇక ఏం చేయలేని పరిస్థితి. మల్లిగాని కదా ఇట్లుంది. మల్లిగాడు నడిచింది బాగానే ఉంది, కానీ ఈయన చేసిన అవినీతి, ఇప్పుడు మల్లిగాడు చేస్తున్న అవినీతి ఏంటంటే ప్రజల్లో జరుగుతున్న అన్యాయాలను బయటికి చూపెడతలేడు. ఏమన్నా అంటే కాంగ్రెస్కే మొగ్గు చూపుకుంటూ తిరుగుతున్నాడు, మళ్ళీ కానీ ఇజ్జత్ పోయినట్టు అయింది. పోయినట్టు కాదా కాదు, మీరే చెప్పండి. ఇజ్జత్ పోయినట్టు అంటే ఇక తలదీసి ఆడబెట్టుకోవాలో తెలియని పరిస్థితి. ఆడ నుంచి క్షణంలోనే వచ్చేసిండట, క్షణంలోనే. ఏం మల్లన్న, ఒక జర్నలిస్టు పై ఉండి పార్టీలకు మద్దతులు ఇచ్చుకుంటా తిరిగేది నువ్వు. పార్టీలకు అమ్ముడుపోతున్నారు జర్నలిస్ట్ అని చెప్తివి. అసలు ఈ రాష్ట్రానికి యాడ నుంచి మోపైనావు అని శంకర్ గారు ఎట్లా అన్నారో, నిజంగా ఈ రాష్ట్రానికి యాడ నుంచి మోపైనావు మల్లన్న అసలు. ఇక ఏదైతే ఏమో కానీ తెలంగాణ సమాజానికి ఈరోజు నువ్వు చేసిన అవినీతికి, ఈరోజు జరుగుతున్న అవినీతి పైన నువ్వు మాట్లాడకపోయే మాటలకి, ఈరోజు తెలంగాణ యావత్ రాష్ట్రం నీకు జరిగిన ఈ సగ సన్మానాలకి నిన్ను తోసేయడం తెలంగాణ ప్రజలందరికీ సమ్మగా ఉంది. ఎంత సమ్మగా ఉందంటే మామూలు సమ్మగా లేదు. నిన్ను తోసేసిళ్ళు అసలు నీపైన గట్టిగానే వేయాలి యాక్చువల్గా, కానీ ఓన్లీ తోసుడు కాడికే వదిలిపెట్టి నిన్నైతే. తెలంగాణ ప్రజలారా చూసిలు కదా, మల్లిగాని కథ ఇక ఆఖరైంది. ఎవరైనా సరే, మల్లిగాడైనా సరే, ఇంకెవడైనా సరే తెలంగాణ సమస్యలపైన పోరాడకుండా పార్టీకే మద్దతు ఇచ్చుకుంటా రైతాంగ వారు చచ్చిపోతే ఆ చచ్చిపోని అన్నట్టుగా మాట్లాడండి మల్లిగాడు. ఆటో డ్రైవర్లు చనిపోతా ఉంటే కార్ డ్రైవర్లు ఎందుకు చచ్చిపోతుంది అంటాడు. అదేవిధంగా రైతు బంధు అడుగుని చెప్పుతో కొడతా అంటున్నాడు. అధికార పార్టీలను పట్టుకొని ప్రతిపక్షం మీద ఏడవడం బాగానే ఓపిక ఉంది మల్లిగానికి. అధికారంలో ఉన్న పార్టీ మీద ఒక మాట, నిలువెత్తున మాట కూడా మాట్లాడడం లేదు. అంటే ఇంకా ఈడ నాకు టికెట్ రావాలి, ఈ పార్టీకే 3-4 లిస్టులో రిలీజ్ అయిపోయింది, పేర్లు బయటికి వచ్చేసినాయి, నా పేరు వస్తుందా రాదా, ఎమ్మెల్సీ టికెట్ దక్కుతుందా ఊసిపోతుందా, నాకు ఇత్తడా ఇయ్యడా అనే భయంతో పోయి మల్లిగాడైతే కలిస్తే అవతలగా నీటి పడేసిళ్ళు మల్లిగాని. మామూలు జోక్ కాదు అది, పొల్లు నవ్వుకునే జోక్ అసలు. ఇట్లా మల్లన్న గుర్తుపెట్టుకో, అన్యాయం జరిగినప్పుడు మాట్లాడు, అవినీతి జరిగినప్పుడు మాట్లాడు. ఏ ప్రభుత్వమైనా కుదిపి వదిలిపెట్టాలి, అంతేగాని ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసుకుంటూ ప్రజల్ని కాలి కింద తొక్కుతా అంటే నీ జీవితమే పాతాళంలో తొక్కేలా చేస్తాడు దేవుడు. ఇది మాత్రం తథ్యము. ఇక నీకు సూర్య అయింది. మల్లిగానికి టికెట్ ఇవ్వకుంటే గత వారం నుంచి ఇవ్వడం కుదరదు అనే ఒక పేరు రావడంతో మల్లిగాడు కాంగ్రెస్లో ఉన్న సీనియర్ నేతలను అందరినీ వేసుకుంటాడు గట్టిగానే. బట్టి విక్రమార్కు నాకు లెక్కన, ఉత్తమ్ కుమార్ రెడ్డి లెక్కన, అదే పొంగులేటి తొక్కన అనుకుంటా నానా రకాలుగా ముచ్చట్లు మాట్లాడుకుంటా లైవ్లు పెడుతున్నాడు మల్లన్న. ఈరోజు మళ్ళీ నిన్న కలవడానికి పోయిండు, తోసేసిళ్ళు. ఈసారి కనుక టికెట్ ఇవ్వకుంటే మాత్రం అదే కాంగ్రెస్ని ఎట్లా తిడతాడో మీడియా చూడండి. ఇక ఏ విధంగా మారుతాడో చూడండి. ఇక